హాయ్ ఫ్రెండ్స్, ప్రసాదం పులిహోరను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కడాయిలో కొన్ని మెంతులు, మినప్పప్పు, కొన్ని ధనియాలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. వేయించిన పోపు దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుని పల్లీలు, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, హింగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపులో సగం పోపుని తీసి పక్కన పెట్టుకొని అందులో మిగిలిన పోపులో చింతపండు గుజ్జుని యాడ్ చేసి అందులో బెల్లం తరుగు, రుచి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి చిక్కబడేంత వరకు చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి. ముందుగా ఉడికించుకున్న అన్నంలో మిక్సీ పట్టిన పొడి కొద్దిగా, పక్క తీసి పెట్టిన పోపు, ఉడికించిన చింతపండు గుజ్జుని కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.